S9 ఛానల్కి స్వాగతం. సకల మానవాళిని నడిపించి బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆ దేవుడైన శ్రీ వెంకటేశ్వర కళ్యాణం మరియు కార్తీక పురాణం మన ఛానల్లో ప్రసారం జరుగుతున్నాయి. ఈ పూర్తి వీడియోలో చూడాలనుకున్న వారు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నోటిఫికేషన్స్లో మన వీడియోస్ వెంటనే మిమ్మల్ని చేరుతాయి. వెంకటేశ్వర కళ్యాణం 3వ భాగం. బ్రహ్మదేవుణ్ణి భృగువు పరీక్షించుట. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి సత్యలోకంలో బంగారు సింహాసనం మీద ఆసీనులై ఉండగా ఒక పక్క మహారుషులు, దేవ ఋషులు, రాజ ఋషులు, బ్రహ్మ ఋషులు కూర్చొనున్నారు. మరొక వైపు సురులు, యక్షులు, గంధర్వ కిన్నరులు కూర్చొని ఉండగా బ్రహ్మసభ వారి వేదధర్మాలు వివరించుచున్నారు. ఆ సమయంలోనే ఆ బ్రహ్మసభకు భృగు మహర్షి ఆహ్వానం లేకుండానే ప్రవేశిస్తాడు. ఆ ప్రదేశం అంతా ఒక క్షణం పరికించి చూసి బ్రహ్మకు నమస్కరించకుండా గర్వంతో గద్దపై కూర్చుంటాడు. సభవారందరూ భృగు మహర్షి రాకకు సంతోషించినా కానీ బ్రహ్మ పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు అతని ప్రవర్తన గర్వంతో కూడిందని అందరూ ఆశ్చర్యపడ్డారు. భృగు తిరస్కార భావము బ్రహ్మదేవునికి అవమానంగా తోచింది. సభా మర్యాదలు తెలిసి కూడా పాటించనందుకు, పెద్దవాడైన తనకు నమస్కరించకుండా ఉండినందుకు బ్రహ్మదేవునికి భృగువుపై పట్టరాని కోపం వచ్చింది. కన్నులు ఎర్ర చేసి కనుబొమ్మలు చిట్లించి కఠినమైన కంఠధ్వనితో ఇలా అన్నాడు. భృగు, నా వంశంలో జన్మించి ధర్మాధర్మాలు తెలిసిన వాడివి నీవు. గొప్ప తపస్సు చేసి మహిమలు సంపాదించిన నీవు గౌరవ మర్యాదలు కలవాడవి అనుకున్నాను కానీ ఇంతటి మూర్ఖుడు అనుకోలేదు. ఈ సభలో ఉన్న మహారుషుల కంటే నీవంత ఘనుడివా? త్రిమూర్తులను సైతం పసిపాపలుగా మార్చేసిన అత్రిమహాముని భార్య అనసూయాదేవి కంటే గొప్పవాడివా? దేవేంద్రుడినే శపించిన గౌతమ మహర్షి కంటే అధికుడివా? జమదగ్ని కంటే శక్తి సంపన్నుడివా? నీవు ఇలాంటి తెలివిహీనుడివని నేను ఎన్నడూ అనుకోలేదు అని బ్రహ్మదేవుడు ఇష్టం వచ్చినట్లు భృగు మహర్షిని దూషిస్తాడు. అంతలో భృగు మహర్షి చువాలున గద్ద నుంచి లేచి, ఔరా, బ్రహ్మదేవుడికి ఎంత దురాభిమానము! రాజసగుణ ప్రధానులకే కదా ఇంతటి గర్వం ఉంటుంది. ఇలాంటి గుణం కలవాడు యజ్ఞఫలానికి స్వీకరించడానికి అనర్హుడు. బ్రహ్మదేవ, నేను వచ్చిన పని నీవు తెలుసుకోలేక అనవసరంగా నన్ను దూషించినందుకు ప్రతిఫలం అనుభవించు అని, నీకు భూలోకంలో దేవాలయం కానీ పూజలు కానీ ఉండవు అని శపించి అక్కడి నుండి కైలాసానికి బయలుదేరుతాడు. అందుకు ఆశ్చర్యచకితుడైన బ్రహ్మదేవుడు భృగు మహర్షిని అనవసరంగా అవమానించినందుకు, విధిరాతనైన తాను అందరి తలరాతలు రాసే తాను ఇంతటి దుష్కార్యం కన్నుల వెంట చూడవలసి వస్తుందని ఎన్నడూ ఊహించనైనా లేదు. యజ్ఞఫలకర్తగా వచ్చిన ఈ పరీక్షను తాను విఫలమైనందుకు చింతాక్రాంతుడై తనకు ఇకపై భూలోకంలో ఎటువంటి దేవాలయము మరియు పూజలు ఉండవని, కానీ తాను బ్రహ్మజ్ఞానిగా మాత్రమే మిగులుతానని ఊహించనందువల్ల కొద్దిపాటి దుఃఖానికి లోనవుతాడు. భృగు మహర్షి కైలాసం వెళ్ళి శివుణ్ణి పరీక్షించి శపించుట. వెండికొండల్లో భృగువు ప్రవేశిస్తాడు. కైలాసం ఎక్కడ చూసినా శివనామస్మరణ, శివభక్తి పార్వసం అయి ఉంటుంది. నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు మొదలైన ప్రమదగణమంతా శివనామ జపాధ్యానంలో లీనమై ఉన్నారు. కైలాస పర్వతంపై ఎక్కడ విన్నను పంచాక్షరి మంత్ర ప్రణవనాదమే గాని వేరే లేదు. భృగువు శివుని ఏకాంత మందిరానికి ప్రవేశించుచుండగా ద్వారపాలకులు అడ్డతగిలి ఇట్లు విన్నవించారు. పార్వతీదేవి శివుడు ఏకాంత మందిరంలో ఉన్న సమయం కావడం వల్ల ఇప్పుడు దర్శనం లభించదు అని చెప్తారు. కానీ భృగు మహర్షి ద్వారపాలకుల మాటలు లక్ష్య పెట్టకుండా లోపలికి ప్రవేశిస్తాడు. అంతలో సరస్సల్లాపాలాడుతున్న పార్వతీ పరమేశ్వరులు భృగు మహర్షిని చూస్తారు. పార్వతీదేవి పరపురుషుడైన భృగు మహర్షిని చూసి సిగ్గుతో పక్కకు తొలుగుతుంది. భృగువు చూసి శంకరుడు రౌద్రరూపము దాల్చిన వాడై, ఓయి భృగు మహర్షి, నీవు బ్రహ్మ వంశంలో పుట్టి మహత్తపశాలివై ఉండి వేదములు చదివి ధర్మ మార్గమును తెలిసినవాడై ఉండి కూడా నీకు మర్యాదలు తెలియకపోవడం సిగ్గుచేటు అని తన త్రిశూలాన్ని ఎత్తుతాడు రౌద్రశివుడు. అంతలో పార్వతీదేవి అడ్డుపడగా శాంతిస్తాడు. భృగువు నీలకంఠునిపై కోపించి, పరమేశ్వర, శివ, శంకర, నేను వచ్చిన కారణం తెలియక నాపై శూలం ఎత్తినావు కాబట్టి ఇదే నీకు నా శాపం, అనుభవించు. నీకు భూలోకంలో నీ యొక్క దేవాలయంలందు నీ రూపానికి బదులు శివలింగాన్ని మాత్రమే పూజిస్తారుగాక అని శపించి తక్షణం కైలాసమును వీడి వైకుంఠానికి బయలుదేరి వెళ్తాడు భృగు మహర్షి. ఆ తర్వాత ఏం జరిగింది? అంత కోపితుడైన భృగు మహర్షి ఎక్కడికి వెళ్ళాడు? అసలు విష్ణు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలాంటి అనుభవం ఎదురైంది? విష్ణుమూర్తి కూడా ఆ యజ్ఞఫలానికి అర్హుడు కాడని భావించాడా? తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడు? ఈ ముగ్గురులో త్రికర్తలలో
ఎవరు యజ్ఞఫలానికి కర్త అయ్యారో తెలుసుకునే ముందు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాయి భాగంలో కలుద్దాం. ఈ పూర్తి 30 రోజుల సిరీస్ని మన ఛానల్లోని వెంకటేశ్వర కళ్యాణం ప్లేలిస్ట్ ద్వారా వీక్షించవచ్చు. ఈ వెంకటేశ్వర కళ్యాణం పూర్తిగా విన్నవారికి వివాహ యోగం, సంతాన యోగం, పుత్రప్రాప్తి, వంశాభివృద్ధి, అన్ని రకాల సౌఖ్యాలు కలుగుతాయి. వెంకటేశ్వర కళ్యాణం విన్నవారికి పాపాలు నశించి పుణ్యం కలుగుతుంది. కోట్ల కోట్ల జన్మల నుంచి అనుభవిస్తున్న దరిద్రం తొలగి జన్మ ధన్యమవుతుంది. మోక్షం పొందుతారు. కలి బాధలు మరియు శని బాధల నుండి విముక్తి కలుగుతుంది. అప్పుల బాధలు తీరి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరియు ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతమవుతాయి. దశ మారి రాజయోగం పడుతుంది.